హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మాధవీస్ కిచెన్. ఈరోజు చాలా పాపులర్ రెసిపీ అన్నమాట పరాటా. పరాటా అంటేనే ఏదో ఒక స్టఫింగ్ ఉంటుంది. అందులో ఈరోజు మనం చేయబోయే పరాటా పన్నీర్ పరాటా అన్నమాట. సో పన్నీర్ పరాటాకి ఫిల్లింగ్ చేయాలి. ఫిల్లింగ్కి ముందే మనం పిండి కలిపి పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే పిండికి మనం రెస్ట్ ఇవ్వాలి. ఆ రెస్ట్ ఇచ్చే టైంలో మనం ఫిల్లింగ్ తయారు చేసుకుందాం. సో ముందు పిండి కలిపి పెట్టుకుందాం అనమాట. పిండి కలపడానికి ఏమేమి కావాలో ఇప్పుడు చూపిస్తాను. మనం గోధుమ పిండి తీసుకున్నాము. గోధుమ పిండిలో కొద్దిగా నెయ్యి, కొద్దిగా సాల్ట్ వేసుకొని నీళ్ళతో మనం పిండి కలుపుకుందాం అనమాట. ఫస్ట్ కొద్దిగా అంటే కొంచెం సాల్ట్, ఫిల్లింగ్ లోపల కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి ఏదో వేసాం కొంచెం. తర్వాత నెయ్యి వేసుకుందాం కొద్దిగా. ఇంత నెయ్యి వేస్తున్నా. ఇప్పుడు దీన్ని బాగా ఇలా కలుపుదాం అన్నమాట. ఈ నెయ్యి మొత్తం పిండికి. ఇంకిప్పుడు కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ ఇలా పిసుక్కుంటూ కలుపుకోవాలి. ఇలా పిండి మొత్తం కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలా కలిపేసాను అనమాట. మనం ఎంత ఇలా మర్దన చేసుకుంటే అంత బాగా వస్తాయి మన పరాటాలు. సో మొత్తం ఇలా అయిపోయింది. అయిపోయాక ఒక రౌండ్ చేసేద్దాం. ఇలా రౌండ్ చేసి మూత పెట్టేసేద్దాం. దీనికి మాత్రం ఖచ్చితంగా రెస్ట్ ఇవ్వాలన్నమాట. మనం కలిపిన పిండి నాని ఇలా సాగుతుంది అనమాట. ఆ సాగే గుణం వచ్చే వరకు మనము దానికి ఖచ్చితంగా రెస్ట్ ఇవ్వాలి. చాలా టైం, ఒక 2 గంటలు నాన్నా నష్టం లేదు, కానీ మినిమం ½ అన్ అవర్ అయితే నానాలి. నానితేనే మన పరాటా చేసేటప్పుడు పైన లేయరు బ్రేక్ అవ్వదన్నమాట. లేదంటే బ్రేక్ అయిపోతుంది, అందులోంచి మెటీరియల్ అంతా వచ్చేస్తూ అలా ఉంటుంది. మన పరాటా అస్సలు బ్రేక్ అవ్వకూడదు. లేయరు పల్చగా సాగినట్టుగా వస్తేనే మనకి ఆ పరాటా సూపర్గా వస్తుంది అనమాట. పర్ఫెక్ట్ పరాటా రావాలనుకుంటే మనం అందులో ముందు నెయ్యి వేసి కలుపుకోవాలి. ఒక పెద్ద గంటెడు నెయ్యి వేయాలి. ఆ తర్వాత మంచిగా కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ ముద్ద చేసుకొని చక్కగా మూత పెట్టేసి ఒక పక్కకు పెట్టేసేయండి. అసలు ముందే ఫస్ట్ చేయాల్సిన పని అదనమాట. మనం పరాటా, ఏ పరాటా కానీ, ఆలు పరాటా, గోబీ పరాటా, మూలి పరాటా, ఏ పరాటా చేసినా ముందు మెయిన్ ఇదే అనమాట. పిండి కలిపి పక్కన పెట్టేసేయాలి, నాననివ్వాలి. తర్వాత మనం ఫిల్లింగ్ రెడీ చేసుకుందాం. ఓకే, మన పన్నీర్ పరాటా కోసం ఫిల్లింగ్ రెడీ చేస్తున్నాం అనమాట. దానికోసం మనం పన్నీర్ తీసుకున్నాము. ఇంగ్రీడియంట్స్ ఏంటో చూపిస్తాను. ఇది పెప్పర్ పౌడరు, చిల్లీ పౌడరు, ఇది చాట్ మసాలా, ఇది ఉప్పు, కొత్తిమీర తీసుకున్నాను అనమాట. ఇంకా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇలాంటివి కావాలంటే వేసుకోవచ్చు, కానీ నేను అవాయిడ్ చేస్తాను. ఎందుకంటే ఉల్లిపాయల్లో మనము ఈ చాట్ మసాలా, ఉప్పు కలపంగానే నీళ్ళు వదిలేస్తుంది అనమాట. మన ఫిల్లింగ్ తడిగా అయిపోతే పరాటాలు పర్ఫెక్ట్గా రావు, లేయరు బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో నేను అందుకని ఉల్లిపాయలు అవాయిడ్ చేసేస్తాను. ఇంకా పచ్చిమిరపకాయలు ఒక్కొక్క బయటలో ఎక్కడైనా గట్టి తగిలిందంటే కారం అంటున్నారు ఇంట్లో. అందుకోసం అని చెప్పి నేను అవాయిడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే వేసుకోవచ్చు పచ్చిమిరపకాయలు. ముందు మన పన్నీర్ని బయటికి తీసేద్దాం. ఇది జస్ట్ ఇప్పుడే ఫ్రిడ్జ్లోంచి తీసాం కాబట్టి కొంచెం తడిగా ఉంది. మన ఫ్రెష్ పన్నీర్ అన్నమాట. మనము ఈ సైజు తురుముకుందాం, సరిపోతుంది. మరీ సన్నగా అవసరం లేదు. ఈ సైజు అయితే ఓకే అన్నమాట. మన పన్నీర్ని తీసుకొని మంచిగా ఇక్కడ ఇట్లా
గ్రేట్ చేసేద్దాం. కింద పడుతుంది కదా, ఆ సైజు ఉంటే సరిపోతుంది అన్నమాట. చాలా బాగుంటాయి పన్నీర్ పరాటాలు టేస్టీగా. పన్నీర్ కూడా మనము ఇట్లా హోల్ మిల్క్తో చేసిన పన్నీర్ అయితే మలాయి మలాయి ఇలా ప్రతి బయటికి ఆ టేస్ట్ తగులుతుంది అనమాట. ఇది మొత్తం ఫినిష్ అయ్యాక మంచిగా తురిమేసాం మనము మన పన్నీర్ మొత్తం. ఇది 400 గ్రామ్స్ పన్నీర్ అనమాట. ఎందుకంటే నేను కొంచెం ఫిల్లింగ్ ఎక్కువ పెడతాను. పరాటా, పన్నీర్ పరాటా అంటే మనం ప్రతి బైట్లో పన్నీర్ టేస్ట్ తెలియాలన్నమాట. అంతేగాని ఏదో రోటీ ఉంటే ఇంకా పన్నీర్ పరాటా ఎందుకు. సో ఫిల్లింగ్ మంచిగా పెడదాము. అందులోకి ఏం కావాలో చూద్దాం అనమాట. ఎక్కువ మసాలాసు, గరం మసాలాస్ వేసి అది చాలా ఏమంటారు, స్పైసెస్ ఎక్కువ అయిపోయిన ఘాటు టేస్ట్ బాగోదు. సో చాలా తక్కువ వేసుకోవాలి. ఆ పన్నీర్ టేస్టే మనకు తెలియాలన్నమాట. సో అందుకే మనం అందులో అది కూడా వెళ్ళదు కదా, కొద్దిగా వేస్తున్నాను. బ్లాక్ పెప్పర్ టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. మనం పచ్చిమిరపకాయలు కూడా వేయట్లేదు, ఎందుకంటే పచ్చిమిరపకాయలు బాగుంటాయి యాక్చువల్లీ చాలా సన్నగా కట్ చేసుకొని వేసుకుంటే. కానీ ఇంట్లో వాళ్ళు పచ్చిమిరపకాయలు కారం కారం అంటున్నారు, అందుకోసమని వేయట్లేదు అనమాట. ఈ కారం కూడా కొంచెం తగ్గించే వేసుకోండి, చూసుకొని మీరు ఎలా తింటారు అనే దాన్ని బట్టి. మనకి పన్నీర్ ఫ్లేవర్ బాగా తెలియాలి, మిగతా ఫ్లేవర్స్ వల్ల పన్నీర్ ఫ్లేవర్ పోకూడదు అనమాట. ఉప్పు, తర్వాత చాట్ మసాలా. చాట్ మసాలానే ఎక్కువ వేసాను నేను, ఎందుకంటే అందులోనే మనకు కాలా నమక్ ఉంది, ఆమ్చూర్ పౌడర్ ఉంది, పొమోగ్రనేట్ పౌడర్ ఉంది, అలా అన్నీ ఇందులోనే ఉన్నాయి. మళ్ళీ సపరేట్గా వేయక్కర్లేదు. ఇందులో జీరా పౌడర్ ఉంది, అన్నీ ఉన్నాయన్నమాట. ఇందులో మనం మన కొత్తిమీరని సన్నగా చాప్ చేసుకొని, నేను దీన్ని బాగా కడిగి టవల్తో అద్ది దీన్ని డ్రై చేశాను. ఏమాత్రం తడి ఉండనివ్వకండి, ఎందుకంటే తడి ఉంది అంటే మనకి పరాటా మళ్ళీ పాడైపోద్ది అనమాట. సన్నగా చాప్ చేసుకొని వేసుకుందాం. కొత్తిమీర మొత్తం చాప్ చేసేసాను కదా, మనం ఇందులో మంచిగా చాలా కొత్తిమీర వేసుకోండి, చాలా బాగుంటుంది కొత్తిమీర ఫ్లేవరు. యాక్చువల్లీ ఈ ఫిల్లింగ్ ఏది మనం పొయ్యి మీద పెట్టి వేడి చేసి వేయించడాలు ఏమి ఉండవు అనమాట. సో మంచిగా కలిపేద్దాం. ఇవన్నీ ఇలా పొడి పొడిగా ఉంటే మన ఫిల్లింగ్ కూడా బాగుంటుంది అనమాట, తడి లేకుండా. ఫిల్లింగ్ మొత్తం కలిపేశాను, చక్కగా అంతా కలిసేటట్టు. టేస్ట్ కూడా చూశాను, సూపర్. పుల్ల పుల్లగా, ఉప్పుగా, కారం కారంగా, మన పెప్పర్ టేస్ట్ చాలా బాగుంది. ఇందులో ఇంకేం యాడ్ చేయాల్సిన పని లేదు. దీంతో పరాటాస్ చేసుకొని తింటే సూపర్గా ఉంటాయి. ఇంకా మన ఫిల్లింగ్ రెడీ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ పరాటాస్ చేయడంలోకి వెళ్ళిపోదాం. మనం పొయ్యి వెలిగించేసి మనం పెనం పెట్టేసుకున్నాము. ఇది వేడి అయిపోయే లోపల మనం పరోటా రెడీ చేసుకోవాలన్నమాట. చిన్న ఉండ తీసుకున్నా, దీన్ని ముందు ఫింగర్స్తో కప్ లాగా చేద్దాం. మన ఫిల్లింగ్ పెట్టుకోవాలి కదా, ఇలా చేద్దాం అన్నమాట. ఇలా కప్ లాగా చేసిన తర్వాత ఇందులో మన ఫిల్లింగ్ పెట్టుకుందాం. మనం ఫింగర్స్తో నొక్కుతూ దీన్ని లోపలికి పంపిస్తూ పిండిని పైకి తీసుకురావాలన్నమాట. ఇలా ఇంకా కొంచెం స్టఫింగ్ కూడా పడుతుంది మనం అలా చేసుకుంటూ వెళ్తే. మనకి స్టఫింగ్ చాలా ఉండడమే ముఖ్యం అన్నమాట. మనది స్పెషల్ ఈరోజు పన్నీర్ పరాటా కదా, సో ప్రతి బైట్లో మనకి మంచి పన్నీర్ టేస్ట్ తగలాలి.
ఇలా మంచి క్లోజ్ చేసేద్దాం. చేసేసి మొత్తం సీల్ చేసేసామన్నమాట. ఇంకా పన్నీర్ లోపల ఉంది, మనం మంచిగా ఆటాతో సీల్ చేసేసాము. చేశాక మనం దీన్ని కొంచెం ముందే ఇలా వెడల్పుగా చేసుకుందాం అన్నమాట, చేయితోనే. ఎందుకంటే లోపల ఉన్న మన స్టఫింగ్ మొత్తము ముందు మనము మొత్తం ఎడ్జెస్ కూడా స్ప్రెడ్ చేస్తున్నాం, సెంటర్లోనే ఉండకుండా. ఇలా చేశాక పిండి అద్దుకొని బరా చేయకుండా కొంచెం మెల్లగా చేసుకోవాలి. చేసుకుంటే ఎప్పటికీ బ్రేక్ అవ్వదు. ఎక్కువ పిండి కూడా అద్దొద్దు, ఉన్నదాన్నే మనం ఏమైనా అంటుకొని ఉన్నా ఇలా తీసేసుకోవాలి. చాలా ఇంపార్టెంట్ పరాటాస్ చేయడంలో ఇదే అన్నమాట. చాలామందికి బ్రేక్ అయిపోయి ఫిల్లింగ్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. సో ఈ ఒక్కటి కనుక వస్తే ఏ పరాటా అయినా ఇంకా డౌట్ లేదనమాట. ఇంక ఇంతకన్నా పలసగా చేయొద్దు, లోపలంతా ఫిల్లింగే కదా ఉంది. నేను పొడి పిండి కూడా ఎక్కువ వేయట్లేదు. ఇప్పుడు మంచిగా వచ్చేసింది మన పరోటా. దీన్ని అలా వేసేయాలి. ఇది రెడీ అయ్యే లోపల మనం ఇంకొక పరోటా రెడీ చేసేసుకుందాం. మళ్ళీ ఇంకొకటి తయారు చేసుకుందాం. యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ రౌండ్ చేసి మనం ఫస్ట్ దీన్ని కప్ షేప్ చేయాలి. దీన్ని ఫిల్లింగ్ చేసే ముందు నేను ఒక్కసారి దీనికి తిప్పుతాను. అట్లా కూడా తీసుకొని చూసారా అలా. ఇప్పుడు మనం దానికి నెయ్యి తగిలిద్దాం. మీరు కావాలంటే నూనె వేసుకోవచ్చు, ఏమైనా వేసుకోవచ్చు అనమాట. మనకు కావాల్సింది పరాటా. పరాటా అంటేనే నెయ్యి అనమాట. నెయ్యి అంటే హడావుడిగా హైలో పెట్టేసి మార్చేయకండి, మెల్లగా వేయించుకొని చక్కగా వేగుతుంది. ఇప్పుడు మనం కప్లాగా చేసాం కదా, ఇందులో మంచి ఫిల్లింగ్ పెడదాం. ఎక్కువ అనుకోకండి, ఇందులో ఫిల్లింగే ఎక్కువ ఉండాలి. ఇలా నొక్కుకుంటూ చేసుకోవాలన్నమాట. ఫిల్లింగ్ని మనం చక్కగా లోపలికి పంపిస్తూ సర్దుకుంటూ రౌండ్ చేసుకోవాలి. ఇలా ఇంకా పడుతుంది, ఇంకా పెట్టొచ్చు. ఎంత ఫిల్లింగ్ ఉంటే అంత బాగుంటుంది. ఉత్తి పరోటా తింటే ఇంకా అది పన్నీర్ పరోటా ఏమైంది, ఇంకా సాగుతుంది కూడా. మనం చక్కగా ఇలా క్లోజ్ చేసుకొని సీల్ చేసేయాలన్నమాట దీన్ని. ఇలా ఎంత ఎంత పెట్టాం ఫిల్లింగ్, ఇలా చక్కగా చేసేసుకున్నాక మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. మొత్తం ఇలా మన పరాటాని తిప్పుకోనే టైం అయింది కదా, ఇటు సైడ్ కూడా మనము మంచిగా ఘీ అప్లై చేద్దాం. ఎవరన్నా ఈ పరాటా తిన్నారంటే ఎప్పటికి గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఆహా, ఇది కదా పరాటా అంటే.
చూసారా ఇలా రావాలి మన పరోటా. మనం ఇలా కట్ చేస్తుంటే పైన క్రిస్పీ క్రిస్పీ లేయరు, లోపల సాఫ్ట్ సాఫ్ట్ పన్నీరు, అది కూడా చాట్ మసాలా కలిపింది. సూపర్ యమ్మీ యమ్మీగా ఉంటుంది. దీన్ని మనం పెరుగుతో తినొచ్చు, పచ్చడితో తినొచ్చు. ఇంకా మన పరోటా రెడీ అయిపోయింది. చూసారా పన్నీర్ పరోటా. ఈ లోపల నేను ఇంకొకటి చేసేస్తాను, ఇంకొకటి చేసి చూపిస్తాను. మంచిగా కాలనిద్దాం. ఇప్పుడు నేను దీన్ని ఓపెన్ చేసి చూపిస్తా. ఎంత క్రిస్పీగా ఉందంటే మీకు తెలుస్తుందా, సౌండ్ వస్తుంది. క్రిస్పీ చూడండి, బ్యూటిఫుల్ కదా. లోపల ఎలా చూపించాలో తెలియట్లేదు. మొత్తం ఉంటుంది, ఎక్కడ మిస్ అవ్వదు. లోపల మొత్తం రోటీ కార్నర్స్ వరకు ఉంటుంది. మనం ఎందుకంటే స్ప్రెడ్ చేసాం కదా ముందే, మొత్తం ఓపెన్ అవుతుంది, ఎక్కడ అతుక్కోదు. మొత్తం ఫిల్లింగ్ ఇలా ప్రతి బయటికి పైన ఏమో కాస్త రోటీ చక్కగా నెయ్యితో కాల్చింది, లోపల పన్నీర్ ఫిల్లింగ్. ఆహా సూపర్ అంటే సూపర్, యమ్మీ యమ్మీ. పిల్లలు ఇలా బాక్స్లో పెడితే తినకుండా ఉంటారా? చూసారా ఎలా పొంగుతున్నాయో చక్కగా. కాలనిద్దాం బాగా, అది క్రిస్పీగా కాలాలి. ఇంకా మన పరోటాని ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇది మన పరోటా. ఇలాగే చేసుకోవాలి అన్ని పరోటాలు. మంచిగా కప్లా చేసుకొని ఫిల్లింగ్ చేసుకొని మంచిగా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నేను ఎలా చేశానో అలాగే రిపీట్ చేయండి. సూపర్ పరోటాలు వస్తాయి. చూడండి ఎక్కడైనా ఎంత బాగుందో. ఈ వచ్చిన గెస్ట్లకు కానీ ఇలా వేడివేడిగా ఇచ్చారంటే 5-6 తినేస్తారు ఖచ్చితంగా, అంత బాగుంటుంది. ఇంకా దీనిలోకి స్పెషల్ కర్రీ కూడా అవసరం లేదు, ఎందుకంటే మనం ఫిల్లింగ్లోనే అన్నీ యాడ్ చేసాం కదా. అదే పన్నీర్ కర్రీ లాగా అనమాట. చిన్నపిల్లలు బాక్స్లో పెడితే తినకుండా ఉంటారా, పెద్దవాళ్ళు బాక్స్లో పెడితే తినకుండా ఉంటారా? ఎక్కడైనా ట్రావెలింగ్లో కూడా చక్కగా ఇంకా కూరతో పని లేదు, ఏం లేదు, ఒక అల్యూమినియం ఫాయిల్లో ఇది ర్యాప్ చేసుకొని వెళ్ళిపోయామంటే కథం, మంచిగా కొంచెం ఓపెన్ చేసుకొని టిష్యూతో పట్టుకొని తినేసేయచ్చు. హోల్ ఫుడ్ అనమాట. ఇంకా పన్నీర్ తింటే ఆకలి కూడా ఇది మీకు తెలుసు కదా. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మాధవి కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి. ఒక పీస్ తిని చూపిస్తా. ఇది చల్లగా అయింది కాబట్టి తింటారు. సౌండ్ తెలుస్తుందో మీకు? సౌండ్ వస్తుంది కస్తావా. నేను పిండిలో కూడా చాలా నెయ్యి వేయలేదు, మీరు చూసారు కదా, కొద్దిగా వేసాను. పైనుంచి కొంచెం పూసాం. పరాటాలో ఆ మాత్రం వేయాలి కదా. సూపర్ యమ్మీ. తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. సూపర్ అంటే సూపర్గా వస్తుంది. పరాటా ఆలు పరాటాను కాదు, తిని చూసి చెప్పండి. ఓకే, పన్నీర్ పరాటా. గుడ్. వెరీ గుడ్.
ఓకే, మీకు ఎన్ని కావాలో అన్ని పెట్టుకొని తినండి. ఎంజాయ్. మీరు కూడా మంచి మంచిగా పన్నీర్ పరోటాస్ చేసుకోండి, పెరుగుతో పాటు తినండి. బాయ్ బాయ్.